ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ 5 మిస్టేక్స్ చేయొద్దు. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఎమ్మ, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. చాలా మంది ఫోలిక్ యాసిడ్, డోంట్ స్కిప్ ద ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకోవడం కాదండి, ఖచ్చితంగా 3 నెలల ముందు నుంచే వాడాలి. అప్పుడే బేబీ సరిగ్గా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్ వన్, రెగ్యులర్ పీరియడ్స్ ట్రీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ట్రీట్మెంట్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థర్డ్ వన్, మీరు డైట్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. హై ప్రోటీన్ డైట్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి, బోత్ మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్. మీరు ఎక్సెస్ బరువు కనుక ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవ్వాలి. వెయిట్ లాస్ అయితేనే ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ బాగుంటాయి. డైలీ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి, బోత్ మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్. అండ్ నో స్మోకింగ్, నో ఆల్కహాల్. అండ్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. అండ్ ఎక్కువ క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయాలి. అండ్ మీకు గుడ్ స్లీప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మినిమం 8 hours స్లీప్ అనేది ఉండాలి నైట్ టైమ్. మీకు ముందుగానే థైరాయిడ్ ప్రాబ్లం కానీ షుగర్ ప్రాబ్లం కానీ ఉంటే అవి ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ. ఒకవేళ మీకు ఆ 2 ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని మీట్ అయ్యి ప్రికన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ టిప్స్ కనుక ఫాలో అయితే ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.